మనకి అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అందరం ఒకసారి సంఘం అంతా రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని వాక్యలోకి వెళ్దాం. పరిశుద్ధుడా దేవానికి స్తుతులు తండ్రి. ఈ దినం మేము సజీవులు కానీ సన్నిధానంలో నిలబడి ఈ వాక్య పరిచర్య జరిగించడానికి మీరు ఇచ్చిన ఆయుష్కాలము ఆరోగ్యమును బట్టి వేలాది స్తోత్రములు ఈ మహిమకు అప్పగించుకుంటున్నాను. నీ దాసురాలు మీద అభిషేకాన్ని నింపండి. ఎక్కడ తప్పకుండా నీ స్వార్థలో వేగమనించి నీ ధ్వనిని నా నోట పుట్టించి నీ మహిమ కలిగిన సన్నిధిని ఈ స్థలం మీద ఉంచి వింటున్న ప్రతి ఒక్కరిలోనూ నాలోను ఆత్మకార్యమును కలిగించి నెరవేర్పులను గ్రహించి నీ రాజ్యములకు అనేక మందిని నేను సిద్ధపరచుకుని ప్రయాస వ్యర్థము కాకుండా ప్రతి హృదయంలో విత్తబడి ఫలించి నాయన నీ రాజ్యానికి నాయన బలవంతమైన బిడ్డలుగా నాయన సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేటి అంశము ఏమిటంటే మానవ పుత్రుడు లేక మనుష్య కుమారుడు. గమనించినట్లయితే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు స్పష్టంగా చదవగలిగిన వారు చదవండి. ఎవరైనా ఒక్కరు మాత్రమే చదవాలి. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహారుద్రులకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముద్రములకు తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. దేవునికి స్తోత్రం. ఈ దర్శనాన్ని ఎవరు చూస్తున్నారంటే దానియేలు గారు చూస్తున్నారు. ఈ దర్శనము ఎప్పటి గురించి అంటే అంత్యకాలంలో రానున్న చివరి కాలంలో ఆఖరి దినములలో జరిగే ఆ యొక్క సన్నివేశాన్ని దానియేలు గారికి దేవుడు దర్శనరీతిగా బయలుపరుస్తున్నాడు. ఈ దర్శనంలో ఒక సింహాసనం కనబడుతుంది. ఆ సింహాసనం మీద ఒక మహారుద్రుడు ఏమై ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. అయితే ఆ మహారుద్రుని వద్దకు ఒక మనుష్య కుమారుని పోలినటువంటి ఒక మనుష్యుడు తేబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మహారుద్రుని యొక్క సింహాసనం ఎలా ఉందంటే అగ్నితో ఉంది. ఆ చుట్టూ కూడా వేల దూతల సైన్యము సేవ జరిగిస్తూ ఉన్నారు. ఆ సింహాసనము రాజ్యములకు తీర్పు తెచ్చే సింహాసనముగా ఈ దానియేలు గారు ఆ దర్శనంలో చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, దర్శనంలో ఏమని చెప్పబడుతుందంటే సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించున్నట్లు. ఎవరిని సేవించున్నట్లు? మనుష్య కుమారుని సేవించున్నారు. ఈ మహారుద్రుని సింహాసనం దగ్గరికి తేబడిన మనుష్య కుమారుడు. హల్లెలూయా. ఈయన ఎవరు అనగా యేసు ప్రభు. ఈ మనుష్య కుమారునికి ఏమేమి అప్పగించాడు దేవుడు అంటే సకల జనములు, సకల రాష్ట్రములు, సకల భాషలు మాట్లాడే వారందరినీ కూడా ఆయనను సేవించినట్లు దేవుడు అనుగ్రహించాడు. అయితే చూడండి, ప్రభుత్వము మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. యేసు ప్రభుకి ఏమి ఇవ్వబడింది? ప్రభుత్వం ఇవ్వబడింది, మహిమ ఇవ్వబడింది, అధికారము ఇవ్వబడింది, ఆధిపత్యము కూడా ఇవ్వబడింది.
అయితే ఈయన ప్రభుత్వం అన్నది ఎంతవరకు ఉంటుందంటే ఇది లయము కానీ ప్రభుత్వము, ఇది శాశ్వతమైన ప్రభుత్వము. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, రాజులు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలంతా కూడా ఒక రాజ్యమును ఓడించి ఒక రాజ్యము ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రస్తుత కాలము భూమి మీద ఉన్న రాజ్యాలను కూడా ఒక రాజ్యాన్ని ఒక రాజ్యము వశపరచుకోవడానికి ఆతురు పడుతున్నటువంటి సన్నివేశాలు. అయితే ఈ రాజ్యాలన్నిటికంటే ఒక రాజ్యం బలమైన రాజ్యము, ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యము, ఆ రాజ్యము ఎప్పుడు నిలిచే రాజ్యము, ఓడిపోని లయము కాని రాజ్యము. ఆ రాజ్యానికి ప్రభుత్వము, ఆధిపత్యము, అధికారము దేవుడు ఇచ్చున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం గమనిస్తే ఇక్కడ ఈ 7వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదువుకున్నట్లయితే కొన్ని రాజ్యాలను మృగాలతో పోలినట్లుగా ఆ దర్శనంలో ఎవరు చూస్తున్నారు? దానియేలు గారు చూస్తున్నారు. 4 మృగాలు కనపడ్డాయి. ఎవరికి? దానియేలు గారికి. మొదటి మృగము సింహము వంటి ముఖము కలిగిన మృగము. ఆ సింహం వంటి ముఖము కలిగినటువంటి మృగము. ఈ మృగము ఏ రాజ్యానికి సాదృశ్యత ఉందంటే బబులోను రాజ్యానికి సాదృశ్యం ఉంది. రెండవ మృగము గమనించినట్లయితే ఎలుగు వంటి ముఖము కలిగిన మృగము. ఇది పర్షియన్ అంటే ఇప్పుడు ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి రాజ్యంగా మనం చూడగలము. మూడవ మృగము చిరుతపుల్ని పోలినటువంటి మృగము. ఇది గ్రీకు రాజ్యానికి అంటే అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్న కాలంలో గ్రీకు రాజ్యం ఎలాగా మరి ఉన్నదో ఆ యొక్క రాజ్యాన్ని పోయి చూపిస్తున్నది. 4వ మృగము భయంకరమైన మృగము. ఆ మృగములో నుండి ఏమొస్తున్నాయి? 10 కొమ్ములు వస్తున్నాయి. ఇవి 10 రాజ్యాలు అంటే ఇప్పుడు నూతనముగా ఏర్పడబోవు రాజ్యాలు, అంత్య దినాలలో ఉండబోవు రాజ్యాలు చూస్తున్నాం. అంటే భూలోకం మీద బలిష్టమైన రాజ్యాలను దేవుడు చూపిస్తున్నాడు. ఎవరికి? దానియేలు గారికి దర్శనంలో చూపిస్తున్నాడు. అయితే ఈ రాజ్యాల యొక్క స్థితిని మనం గమనిస్తే 18వ వచనం ఒకసారి చదవండి. 18వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము చేయుదురు, వారి యుగయుగములు యుగాంతము వరకును రాజ్యమెలుదురు. ఈ 7వ అధ్యాయం మొదటి వచనాలలో ఆ పై భాగాలంతా చూస్తే ఈ 4 మృగాలు 4 రాజ్యాలుగాను, తర్వాత మరలా 10 రాజ్యాలుగాను వస్తాయి. ఇవన్నీ కూడా ఒకదాని ఒకటి ఏం చేస్తుంటున్నాయి? నిలిచి ఉన్నాయి. ఒకదాన్ని ఒకటి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే చివరి రాజ్యమైన దేవుడి రాజ్యము, దేవుడికి ఏమైనా రాజ్యం ఏమవుతుందంటే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో చూస్తే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము చేయుదురు. ఇప్పుడు యేసు ప్రభు రాజ్యం ఉంది కదా, సకల జనులు సకల భాషలు కదా, ఆయా ప్రజలందరూ కూడా ఒక రాజ్యము. వారందరూ కూడా ఎవరిని సేవిస్తున్నారు? యేసు ప్రభువును సేవిస్తున్నారు. అంటే ఈ రాజ్యము ముందుగా చెప్పబడిన రాజ్యము ఎవరు ఏలుబడి చేస్తారంటే పరిశుద్ధులే ఏలుబడి చేస్తారు. దేవుడి రాజ్యానికి సంబంధించిన రాజ్యములో ఎవరు ఉంటారు? ఎవరు ఏలుబడి చేస్తారంటే పరిశుద్ధులకు మాత్రమే చెందింది. హల్లెలూయా. ఈ రాజ్యాధికారం ఇవ్వబడింది. వారు యుగ యుగములు యుగమాంతం వరకు కూడా ఏం చేస్తారంట? రాజ్యము ఏలుదురు. దేవుడికి స్తోత్రం. అయితే ఈ భాగమంతా మనకు చదువుకోవడానికి మనకు సమయం లేదు కానీ 21వ వచనం చూద్దామండి. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు, వారిని గెలుచున్నది ఆయను. అంటే ఈ 10 కొమ్ముల్లో కూడా ఒక కొమ్ము వేస్తుందంట యుగాంతంలో. ఆ కొమ్ముకి ఏమిస్తుందంటే గర్వంతో కూడిన మాటలు మాట్లాడుట, పరిశుద్ధులను హింసించుట, పరిశుద్ధులను చంపివేయుట. ఇప్పుడు చూసినట్లయితే గతంలో ఈ దాడి లేదు, గతంలో ఈ మాటలు లేవు. ఇప్పుడు పరిశుద్ధుల మీద, క్రీస్తు మీద వ్యతిరేకమైన మాటలు
ఇచ్చాడు. పరిశుద్ధులను హింసించడానికి ఎవరు అనుమతి ఇచ్చాడంటే అంత్య దినాలలో దేవుడే అనుమతి ఇచ్చాడు. అంటే ఆయన కొరకు చనిపోవడానికి హతసాక్షులు అన్నవారు ఉండాలి, హతసాక్షుల లిస్టు ఉండాలి, హతసాక్షుల క్రమము లెక్క ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడే అవకాశం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఒక సత్యమును నిలబెట్టాలంటే అసత్యము కూడా లేయాలి. అసత్యము లేని సత్యాన్ని నిరూపించలేము. ఇప్పుడు చీకటి లేని వెలుగుకు విలువ లేదు. వెలుగును చూస్తున్నావంటే చీకటి ఉంది కాబట్టి వెలుగు నీకు అర్థమవుతుంది. సత్యమే ఉన్నట్లయితే అసత్యము తెలియదు. అసత్యం ఉన్నప్పుడే సత్యము తెలుస్తుంది. ఇప్పుడు నాలుగులు లేచినప్పుడే ఆ నాలుగులను మోయించగలిగిన శక్తి కూడా ఎవరు ఇస్తున్నాడు? దేవాది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సేవకులను నింపి ఏ మాటకి ఏ మాట ఇవ్వాలో ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఆన్సర్ వస్తుంది. ఈ రెండు లోకమందులో చూస్తున్నాం. వారి కలిగిన నోరు తెరిచి విరోధి మాట్లాడుతున్నాడు. విరోధి మాటలను స్పందించడానికి జవాబు చెప్పడానికి స్వార్థికులు హతసాక్షులుగా మారడానికి కూడా, శ్రమను పొందడానికి కూడా, ప్రాణం అర్పించడానికి కూడా రెడీగా ఉన్నారు. అంటే ఈ ఉద్దేశం అంతా ఎందుకు చెప్తున్నాను ఈనాడు సంఘానికంటే, ఇప్పుడు ఎక్కడున్నామంటే దానియేలు గారు దర్శనం చూసిన అంత్య దినాలలో మనం ఉన్నాం. ఏ దినాలలో ఉన్నామండి? అంత్య దినాలలో ఉన్నాము. ఇప్పుడు రాజ్యాలు పోరాడుతున్నాయి. అయితే ముందున్న మనము లేఖన భాగాలలో మనం చూసుకున్నట్లయితే ఈ లేఖన అంశానికి మూలం దొరుకుతుంది మనకు. స్తోత్రం, హల్లెలూయా. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 34వ వచనం. స్పీడ్గా తెలియాలి. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 34వ వచనం. చదవండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను ఈ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుందువని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. ప్రభువు ఎవరితో చెప్పాడంట? నా ప్రభువుతో. ఇప్పుడు దావీదుకు ప్రభు ఎవరు? దావీదుకు ప్రభు ఎవరు? దావీదుకు ప్రభు యెహోవా దేవుడు. తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు దావీదుకు ప్రభువు. ఆ ప్రభువు అంటే దేవాది దేవుడు నా ప్రభువు అంటే ఎవరితో చెప్తున్నాడు? క్రీస్తుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? శత్రువును నీ పాదముల క్రింద అనగా త్రొక్కు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు భూమి మీదకి ఎందుకు రాలేదు? మొదట వచ్చాడు, పోయాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. పునరుద్ధారణ అయిన తర్వాత ఆయన మేఘముల మీద పరలోకములకు ఎక్కి వెళ్ళి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? యేసు ప్రభువు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతవరకు కూర్చుంటాడు? ఎంతవరకు కూర్చుంటాడంటే శత్రువును, భూలోక శత్రువులందరూ కూడా, హల్లెలూయా, భూలోకములో ఏ రాజ్యం అయితే దేవునికి వ్యతిరేకంగా నిలబడుతుందో, ఎన్ని రాజ్యాలు ఆ రాజ్యాలన్నిటిని కూడా ఎవరి పాదముల క్రింద తేవాలి? యేసుక్రీస్తు పాదముల క్రింద అనగ ద్రొక్కేంత వరకు కనిపెట్టచ్చు. యేసు ప్రభు అక్కడ కూర్చున్నాడండి. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఈ దర్శనాన్ని ఎవరు చూస్తున్నాడు? రామకాలము బట్టి ఎవరు చూస్తున్నారంటే దావీదు గారు ప్రవచిస్తున్నారు. ఎవరండి? దావీదు గారు. దావీదు గారు ప్రవచిస్తున్నారు. క్రీస్తు వెళ్ళిపోలేదు, ఆయన పునరుద్ధారణ చేశాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎంతవరకు కూర్చున్నాడంటే శత్రువు ఆయన పాదముల క్రింద అనగా త్రొక్కబడేంత వరకు, ఆ కాలం వరకు ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ సింహాసనం మీద కూర్చుంటాడని నా ప్రభువు అంటే దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవునికి నా ప్రభువు. ఇక్కడ ప్రభు అన్న మాటలో దేవుడు. ఎక్కడ మీరు ప్రభు అనే వచ్చినా అక్కడ దేవుడు. దేవుడు నా దేవుడితో అంటే
చెంత పట్టు కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చూద్దాం మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును నాకు భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. కాబట్టి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించుచు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఆమేన్. యేసు ప్రభువారు మరణం నుండి లేచాడు. పునరుత్థానుడై తండ్రి యొద్దకు వెళ్ళడానికి ముందుగా ఆయన మరణించి లేచిన తర్వాత శిష్యులకు ఏం చేసుకున్నాడు? ప్రత్యక్షపరచుకొని వారు ఏమి చేయాలో ప్రకటించాడు. శిష్యులు ఏమి చేయాలో అది ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? నాకు భూమి మీదను పరలోకమందును ఏమి ఇవ్వబడింది? నేను చెప్పాలి ఇప్పుడు. సర్వాధికారము ఇవ్వబడింది. హల్లెలూయా. భూమి మీద ఇవ్వబడింది, పరలోకమందును సర్వాధికారము ఇవ్వబడింది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? శిష్యులు ఏం చేయాలంటే మీరు వెళ్ళి సర్వలోకానికి ఈ సువార్తను, ఏ సువార్తను? క్రీస్తు సువార్తను. యేసు మరణించాడు, యేసు లేచి ఉన్నాడు, ఆయన తిరిగి రాని ఉన్నాడు, ఆయన రాజ్యం ఉంది, ఆయన వచ్చి మళ్ళా సంఘమును తీసుకొని పోతాడు. రాజ్య సువార్తను, ఏ సువార్తనండి? రాజ్య సువార్తను మీరు ప్రకటించండి. భూమి మీద నాకు అధికారం ఉంది, పరలోకమందును అధికారం ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సువార్తను చెప్పి నమ్మిన వారికి ఏం చేయాలంట? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఏమి ఇవ్వాలి? బాప్తిస్మం ఇవ్వాలి. బాప్తిస్మం దేనికి? బాప్తిస్మము దేనికి? నేను సువార్త చెప్తున్నాను, మీరు అంగీకరిస్తున్నారు, ఓకే, యేసు దేవుడు అనుకోవచ్చు, విడిచిపెట్టేయచ్చు. బాప్తిస్మం దేనికి? దేవుని రాజ్యమును చేరడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి వీళ్ళు సువార్తను ప్రకటించడమే కాదు, ప్రకటించిన తర్వాత రక్షణార్థమైన కార్యము మనుషులు జరుగుతుంది. ఆమేన్. దేవుని మహిమార్థమై లోక క్షేమం కొరకు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు సువార్తను ప్రకటించడానికి చాలా మంది నిందిస్తున్నారు. వీరికి కూడు లేక గుడ్డ లేక ఒక సంచి తగిలించుకొని చెప్పిందే చెప్తారు. వీరికి తలతిక్క పడుతుంది, పిచ్చి వాళ్ళని ఏమో అంటారు. కానీ దేవుడు అప్పగించిన పని ఇది. ఏంటండి? దేవుడు అప్పగించిన పని. ఎందుకు అప్పగించాడంటే దేవుని మహిమార్థం జరిగించాలని. హల్లెలూయా. నీ పట్టకుడి కోసం కాదు, నీ పలుకుబడి కోసం కాదు, నీ అధికారం కోసం కాదు, నీ పెద్దలం కోసం కాదు. దేనికి? దేవుని మహిమార్థమై. ఒక ఆత్మ రక్షింపబడితే దేవునికి మహిమ. భూమి మీద దేవుని గురించి దేవుడు సంతోషించడు. ఒక ఆత్మ రక్షింపబడితే, ఒక వ్యక్తికి భూమి మీద బాప్తిస్మం జరుగుతుంటే పరలోకం నుండి దేవుడు దేవుడితో చూసి ఆనందిస్తాడు. హల్లెలూయా. నువ్వు పెళ్లి చేసుకున్నా ఆనందిస్తాడో లేదో తెలియదు. ఒక బిడ్డ భూమి మీదకి వచ్చినా ఆనందిస్తాడో లేదో తెలియదు. ఒక వ్యక్తి భూమి మీద చనిపోయినా ఆనందిస్తాడో తెలియదు. కానీ ఒక వ్యక్తి యేసు నామమున అంగీకరించి నువ్వు ఇక్కడ నీట మునుగుతుంటే ఎక్కడికి తెలిసిపోతుంది? ఎక్కడికి తెలిసిపోతుంది? అంతే ఉందా? హల్లెలూయా.
వారు ప్రారంభించిన పనిని ఇప్పుడు ఎవరు చేయాలా? భూమి మీద విశ్వసించిన ప్రతి విశ్వాసి కూడా ఆ బాధ్యతను చేపట్టాల. ఇది ఎవరికి ఇచ్చిందంటే సంఘానికి ఇచ్చిన బాధ్యత, సంఘ ధ్యేయము. ఎవరిది? సేవకులేది కాదు, సంఘ ధ్యేయము. రక్షణార్థమైన సువార్త ప్రకటించాలా? ప్రకటించబడిన సువార్త వింటూ ఉండగా ఎవరైతే స్వచ్ఛందంగా మేము మారు మనసు పొందాము, యేసయ్య ప్రభుత్వము, ఈ దేవుని రాజ్యము మాకు కావాలని ముందుకు వచ్చిన వాడికి ఖచ్చితంగా ఏమివ్వాలి? బాప్తిస్మం. దాన్ని ఎవరు ఆటంకపరచడానికి వీలు లేదు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూద్దామండి. హెబ్రీ 10వ అధ్యాయం 13. ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై. ఎందుకు ఈయనకు అధికారం ఇవ్వబడిందంటే సదాకాలము నిలిచే ఒక్క బలి. క్రీస్తు ఇప్పటికి ఎంతకాలమైంది బలి చేయబడి, శిలువ త్యాగం చేయబడి? 2026 సంవత్సరాలకు క్రితం. అంటే ఇంకా రానున్న సంవత్సరాలు కూడా ఆయన ఏమై ఉన్నాడు? బలిగా అర్పించున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి తన ప్రాణమును అర్పించి ఏం చేస్తున్నాడు? తన పాదముల కింద చేయవరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కనిపెట్టుచున్నాడు. తన కాలము వచ్చేంత వరకు కూడా యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? కనిపెట్టుచున్నాడు. అందుకే ఆ గడియ నాకు తెలియదు. ఆమేన్. ఆ గడియ నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. కాబట్టి సంఘ ప్రత్యక్షత అన్నది ఏ గడియో తెలియదు. దేవునికి స్తోత్రం. అంటే ఈ మానవ పుత్రుడు, ఈ యొక్క ఆ మానవ కుమారుడికి ఏమివ్వబడింది? రాజ్యము ఇవ్వబడింది. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనంలో ఈయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు అనే నామము ఆయన వస్త్రం మీదను పడ మీదను రాయబడి ఉంది. ఆమేన్. ఈ భూలోక రాజ్యాలన్నీ ఇప్పుడు భయం చేస్తున్నాయి. నువ్వా నేనా అని తెలుసుకుంటున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే రాజులకు ఎవరంటే ఆయన రాజు, ప్రభువులకి ఎవరు? రాజుకి రాజు, ప్రభువు అంటే దేవుళ్ళకు దేవుడు. భూమి మీద దేవుడు కూడా ఉన్నారు. ప్రభు అంటే దేవుడు, దేవుళ్ళకు దేవుడు, రాజులకు రాజు అని ఎక్కడ రాయబడింది? ఆయన వస్త్రముల మీదనే రాయబడిందట. ఆయన తల మీద రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సేవిస్తున్న నీ దేవుడు ఎవరనగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. కాబట్టి ఈయనకు తీర్పు తెచ్చే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు వద్దాం మనము 19వ అధ్యాయము చూద్దాము. 18వ వచనం. 19వ అధ్యాయము. అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులనేమి, దాసులనేమి, భక్తులనేమి, గొప్పవారనేమి తినుటకై గొప్ప విందుకు గుడి రండని ఆకాశ పక్షులను, ఎగురుచున్న సమస్త పక్షులను. ఇక్కడ తీర్పు జరుగుతుంది. దేనికండి? సంఘము ఎత్తబడిన తర్వాత, శ్రమల కాలము పూర్తయిన తర్వాత హర్మేగయోని యుద్ధం జరుగుతుంది. ఇది ఎవరికి జరుగుతాయంటే అందరూ భూలోక కూటములని ఏకమై ఎవరి మీద యుద్ధానికి దిగుతారంటే సర్వాధికారి అయిన దేవునితోనే యుద్ధానికి దిగుతారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప విందు చేస్తున్నాడు. ఏ విందు? ఆకాశ పక్షులకి, ఎగురుచున్న పక్షులకి విందు. ఏ రాజ్యాలైతే దేవుడి మీదకి యుద్ధానికి వచ్చినాయో ఆ రాజ్యాలతో దేవుడు యుద్ధం జరిగించి
మొదలుకొని వీరందరూ కూడి వచ్చి ఈయన ఎందుకు రాజ్యం చేస్తారు, ఎందుకు యుద్ధం చేస్తారండి, ఎందుకు చేస్తారండి? ఆయన రాజ్యం ఉండకూడదు. హల్లెలూయా. మా రాజ్యాలే ఏలుబడి చేయాలి, మేమే రాజులుగా ఉండాలి. అది పుట్టుకలోనే జరిగింది యేసు ప్రభువారికి. ఆయన యూదుల రాజు ఎక్కడా అని యేసు ప్రభువును వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళారు? జ్ఞానము హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజు యొక్క సింహాసనమే కలవరపడిందంట. అయ్యో నేనే రాజుని. అయితే ఇక్కడ యూదులకు రాజు పుడుతున్నాడా, వాడు పుట్టకూడదు, వాడు ఉండకూడదని కాల జ్ఞానం ప్రకారంగా ఆయన జన్మదిన నక్షత్రాన్ని బట్టి అంచనా వేసి 2 ఏళ్ల పిల్లలందరినీ ఎందుకు పంపించాడు? అక్కడే శత్రువు స్టార్ట్ అయింది. బాలుడుగా ఉన్న దినాలలోనే 2 ఏళ్ల వయసులోనే ఆయన రాజ్యం ఉండకూడదు, ఈ రాజు ఉండకూడదని పుట్టుకలోనే ప్రారంభమైన శత్రుత్వము తిరిగి ఆయన దేవుని రాజ్య స్థాపన భూమి యొక్క సువార్త ప్రకటిస్తూ పరలోక రాజ్యం సిద్ధపడింది, మీరు రాజ్యానికి సిద్ధపడండి. పరలోక ఉపమానాలలో ఏమండి దిగ పట్టుకున్న ఉపమానాలు, అలాగే చేపల వల నిండిన ఉపమానాలు, గోధుమలు గురిగల యొక్క ఉపమానాలు, ఇలాగే యేసయ్య బోధనలో వివరిస్తున్నారు. పామరులకు అనేక మందికి దేవుని రాజ్యం ఉంది, దేవుని రాజ్యానికి మీరు సిద్ధపడండి అని ఆయన భూమి మీద సువార్త ప్రకటించిందే దేవుని రాజ్యం గురించి. అక్కడే వచ్చింది వివాదం. అక్కడ శిలువకు యేసయ్యను ఏం చేశారు? అప్పగించారు. ఇక ఆ శిలువ పొయ్యి మీద యేసు మరణించిపోతాడు. యేసు నామం భూమి మీద ఉండదు, మేము చంపేశాము, ఇక యేసు లేడు అని అనిపించుకోవాలనుకున్నారు. ఆ యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నిరంతరం నిలుచువాడు, ఉన్నవాడు, సజీవుడైన వాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మరలా తిరిగి లేచాడు. తిరిగి లేచి తన రాజ్యాన్ని ఇప్పుడు ఎక్కడ స్థాపించాడు? తన రాజ్యాన్ని ఎక్కడ స్థాపించాడంటే భూమి మీద. ఇప్పుడు సంఘము దేవుని రాజ్యం. ఇప్పుడు సంఘము ఏ రాజ్యం ఇది? దేవుని రాజ్యం. బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ దేవుని రాజ్య సంబంధం. హల్లెలూయా. ఆయన రాజ్యంతో వస్తాడట. ఎప్పుడు వస్తాడు? ఆయన రాజ్యంతో, ఆయన ప్రత్యక్షత. అప్పుడే శత్రువు పతనం కాదు. హల్లెలూయా. సాతానుడు 1000 సంవత్సరాలు బంధించాల కదా, దాన్ని ప్రాణంతోనే బంధించాల. మళ్ళా 1000 సంవత్సరాలు విడవబడాల, మళ్ళా యుద్ధం జరగాల, పూర్తిగా నాశనం కావాల, కొత్త ఆకాశము కొత్త భూమి ఏర్పడాల. 1000 సంవత్సరాల పాలన భూమి మీద యేసయ్య వారు చేయాల. ఆ పాలనలో పరిశుద్ధులు ఏం చేస్తారు? ఏలుబడి చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని రాజ్యం అంటే సంఘము. సంఘం ఎత్తబడే కాలం వస్తుంది. ఈ రాజ్యంలో నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు రాజ్యంలో చేర్చబడతావు. దేవుడు రాజ్యంతో వస్తాడు. హల్లెలూయా. అంటే ఆయన ప్రత్యక్షత ఆకాశ మండలం మీద జరుగుతుంది. దూర శబ్దం విన్నప్పుడు ఏం జరుగుతుంది? బ్రతికి ఉన్నవాడు, చనిపోయిన వాడు లేపబడి మహిమ కలిగిన శరీరంతో ఆయనతో ఎక్కడ నద్యాకాశమందు ఏం చేస్తారండి? చేర్చబడతారు. అక్కడ గురుపల విందు మహోత్సవం అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భూమి మీద శ్రమ కాలము స్టార్ట్ అవుతా ఉంటుంది. ఆమేన్. కాబట్టి దేవుని ప్రియజనమా, మనం ఆ రాజ్య సంబంధంగా ఉండడము ఎంతో భాగ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూలోక రాజ్యాలు ఆయన మీద యుద్ధంలో వచ్చినప్పుడు రాజుల మాంసాన్ని ఎవరు తినిపిస్తాడంట? గొప్ప వద జరుగుతుంది. అక్కడ ఆకాశ పక్షులు వారి మాంసాన్ని తింటారు. ఇంకా మనం గమనిస్తే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యమును నేలుదురని గ్రహించుదుని. ఆమేన్. ఇక్కడ దానియేలు గారు దర్శనము చూస్తున్నారు. ఏమని చూస్తున్నారు? అయ్యో పరిశుద్ధులను హింసిస్తున్నారు, మరి ఇలాగ జరుగుతుంది అని ఆయన బాధతో ఉన్నప్పుడు
ఆ మహాత్ముడు ఏమని చెప్తున్నాడంటే వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగ జరుగుతుంది. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యమును ఇంతవరకు భూమి మీద పరిశుద్ధులకు ఏం జరుగుతుంది? శ్రమలు జరుగుతాయి, హింసలు జరుగుతాయి, ప్రాణాలు కూడా తీస్తారు. అయితే క్రీస్తు వరకు నిలబడిన నీవు రేపేమవుతుంది? ఇది పరిశుద్ధులకి రాజ్యం అవుతుంది. ఈ పరిశుద్ధుల రాజ్యాన్ని నువ్వు ఏర్పడి చేస్తావు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు సగం భయపడకూడదు, సగం అలర్ట్ ఉండాలా. దేనికోసం ఉండాలా? దేవుని రాజ్యాన్ని సిద్ధపరచుకోవాలా. నమ్మిన వారు రక్షణ పొందాలా. రక్షింపబడిన వారు ఏం చేయాలా? ప్రభు రాజ్యం కొరకు కనిపెట్టాలా. ప్రభు వస్తావు, సగము ఇప్పుడు అంత్య దినాలలో ఉన్నాం, ఆఖరి గడియలో ఉన్నాం, ఇంకా ఆలస్యము చేయగలవు. నేను 5 చెప్పాను వాక్యం శిలువ ధ్యానాలలో. ఏమండి? కోత విస్తారము పోయేటకు పనివారిని మనం ఏం చేయాలట? వేడుకోవాలి. కోతకాలము నిద్రించే కుమారుడు సిగ్గునుండే కుమారుడు. కోతకాలను బట్టి ఏం చేయాలి? ఇప్పుడు మెలకువగా ఉండాలి. మనమందరము కూడా కోతకు సిద్ధపడాలి. హల్లెలూయా. పంట ముదిరినప్పుడు ఏమవుతుంది? కోత భయపడుతుంది. అంటే ముదరడం అంటే పంట రావాలి, 4 దిక్కులో పంట రావాలి. అంటే భూమి అంతటా యేసు నామము విస్తరించబడాలి. ప్రేమైన బిడ్డ, ఆశామాషలో తీసుకోవద్దు ఈ దినాలను. నువ్వు అలర్ట్ కావాలా. రక్షింపబడిన వారు కూడా ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మనము మన మనస్సులను స్థిరపరచుకొని పరిశుద్ధపరచుకొని క్రీస్తు కొరకు ఇంకా ఏ లోపములు ఉన్నాయో, ఈ లోక సంబంధమైనవి ఏ యొక్క వ్యసనాలలో చిక్కుకొని ఉన్నామో, ఏ ఆశలో చిక్కుకొని ఉన్నామో వాటన్నిటినీ విడిచి రాజ్యము నిమిత్తం మనం ఇప్పుడు కనిపెట్టాలా. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకో చోట 22వ వచనం చదవండమ్మా. ఇదే అధ్యాయంలో 22వ వచనం. ఆ మహారుద్రుడు వచ్చి తీర్పు తీర్చే వరకు ఇలా జరుగును గాని సమయం వచ్చినప్పుడు పరిశుద్ధులు రాజ్యమేలుదురు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28, 29వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము. వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము నూరు రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవము పొందును. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి, ప్రపంచ పునర్జన్మమందు దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు పునరుద్ధానము పొందుకునే దినము ఒక దినం వస్తుంది. ఆ దినంలో ఈ 12 మంది శిష్యులు కూడా, అంటే శోధనలో ఆయనతో ఉన్నవారు, క్రీస్తు సువార్తను ప్రకటించిన వారు, హతసాక్షులైన వారు, యేసు శిష్యులుగా ఉన్నవారు, ఏమండి 12 సింహాసనం మీద వారు కూర్చుంటారు. 12 ఇశ్రాయేలు గోత్రములకు వారు తీర్పు తీస్తారు. అంతేకాకుండా వారికే కాదు, భూమి మీద అన్నదమ్ములను, అక్కచెల్లెలను, భూములను, ఇళ్లను, పిల్లలను విడిచి సమస్తమును విడిచి ఆయనను వెంబడించిన వారికి అంతకంటే 100 రెట్లు పొందుకుంటారు. దీంతో పాటు ఏం పొందుకుంటామంట? దేవుడు ఎందుకు భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించాడంటే అంతములో మనం అందరం కూడా ఏం పొందుకుంటాము? ఆ నిత్య జీవం పొందుకోవడమే పరిశుద్ధుల రాజ్యం. ఈ నిత్య జీవం పొందుకున్న వారందరూ కూడా పరిశుద్ధ రాజ్యముగా ఏలుబడి చేస్తారు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనకు కూడా ఆ నిత్య జీవము వస్తుంది. ఇంకా చూద్దాం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26, 27 వచనాలు. అధికారము పొందినట్లు జయించుచు వరకు నా క్రియలు జాగ్రత్తగా
చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్రల వలె పగలగొట్టబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన నామమును బట్టి అంతం వరకు జయించేవాడు. ఎంతవరకు జయించాలంట? అంతవరకు. అంతవరకు అంటే ఎంతవరకు? ఆయన రాజ్యం వచ్చేంత వరకు నువ్వు నిలిచుంటే అంతవరకు, లేదా నీ జీవిత కాలం వరకు కూడా తీసుకున్న తీర్మానములు, ఒప్పందములు జయించుకుంటూ పోవాలంట. అంటే మన విశ్వాస జీవితంలో ఏముంటుంది? పోరాటం ఉంటుంది, యుద్ధం ఉంటుంది, జయ అపజయాలు ఉంటాయి. రక్షింపబడిన వారికి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అంతం వరకు, అంటే క్రీస్తు రాకడ వరకు, నువ్వు బ్రతుకుంటే క్రీస్తు రాకడ వరకు, నీ బ్రతికిన దినం ఆఖరి వరకు, నువ్వు చచ్చేంత వరకు ఏం చేయాలా? కలిగిన దాన్ని గట్టిగా చేపట్టి అంతవరకు జీవించుకుంటూ పోవాలి. అంటే అంతవరకు ఏమొస్తాయి? నీకు శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, కీడులు వస్తాయి. ఇప్పుడు చాలా మంది భయపడే దేనికంటే భక్తి లేక బాప్తిస్మం పొందిన వెంటనే స్ట్రగుల్స్ వస్తాయని విశ్వాసం పక్కన కూడా చెప్తారు, వాళ్ళు బెదిరిస్తారు. కానీ విశ్వాసం లేకుండా రావా? అంటే ఇప్పుడు నువ్వు క్రీస్తుని అంగీకరించలే, నీకు అన్ని సాధ్యం సరిపోతున్నాయా? లేదు. నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత ఏం జరుగుతుంది? ఏదో ఒక చిన్న సమస్య వస్తుంది, నీ మనసులోకి ఏమొస్తుంది? బాప్తిస్మం తీసుకున్నాను, ఇప్పుడు నేను శోధింపబడుతున్నాను అనుకుంటావు. హల్లెలూయా. అంటే దేవుడు శక్తిమంతుడు. ఆయన చేతిలో ఉన్న నీవు నశించిపోవు. ఆమేన్. ఆయన చేతిలో నీకు ఏంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలను దాటి తేలగలవు. శోధించినా శోధనలే. అందుకే యేసుప్రభువు నేను శోధింపబడి ఉన్నాను, శోధింపబడి నేను జయం పొందుకున్నాను కనుక శోధింపబడే వారికి నేను జీవనిస్తాను, సువర్ణమలే చేస్తాను. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? అంతం వరకు మనం దాన్ని జయించుకుంటూ వెళ్ళిపోవాలి. జయించుకున్న వారికి ఏమి ఇస్తారంట? సింహాసనాలు. ఆయన సింహాసనం మీద మనం కూర్చుంటాం. ఇప్పుడు తండ్రికి సింహాసనం ఉంది, అవునా? ఆ మామూలుగా శుక్రవారాల వాక్యం ఎవరికి అర్థమవుతుంది? తండ్రికి సింహాసనం ఉందా లేదా? ఉంది. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? కుమారుడు. తండ్రి సింహాసనం మీద కుమారుడు కూర్చున్నాడు. ఇప్పుడు కుమారుడు సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? దేవుని వారసులైన వారందరూ కూడా సింహాసనాలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? పరలోకంలో సింహాసనాలు ఉన్నాయి. అక్కడ రాజ్యము మనం ఏలుతాము. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధులు రాజ్యాలు ఏలుతున్నప్పుడు కూడా ఈ ఏలుబడి చేసే అవకాశం ఎవరికి ఇస్తారంటే పరిశుద్ధులు. ఆయన రాజ్యము భూమి మీద కూడా స్థాపించబడుతుంది. కాబట్టి ఇప్పుడు సంఘము ఏం చేయాలా? సువార్త నమ్మాలి, విశ్వసించాలి, దేవుడి రాజ్యానికి సిద్ధపడాలి. ఈ రాజ్యాలు ఈ కాలము కొంత మట్టుకే, అయితే నిరంతరం నిలిచేది దేవుని రాజ్యము, శాశ్వతమైన రాజ్యము, లైవ్ గాని రాజ్యము. ఆ రాజ్యంలో నేను వారసుని కావాలి. ఆ రాజ్యంలో వారసుని కావాలంటే దేవుని యొక్క రాజ్య సువార్త నువ్వు వినాలి, ప్రకటించాలా, వినాలా, విశ్వసించాలా, దేవుని రాజ్య సంబంధిగా బ్రతకాలి. కాబట్టి సంఘము ఏంటంటే దేవుని యొక్క రాజ్యం. ఈ రాజ్యం ఎంతబడుతుంది? హల్లెలూయా. ఈ రాజ్యము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తుంది. మరి ఈ రాజ్యానికి భూమి మీద రాజుల మీద అధికారము ఉంది. మనము ఏలుబడి చేస్తాం. ప్రభుత్వం కూడా మనము కూడా ఆ రాజ్య నివాసముగా ఉంటాం. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి జీవించే వ్యక్తికి ఏమిస్తాడు? ఆయనతో పరిపాలించే అవకాశము మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చూద్దాము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం చదువుదామండి. ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, మహత్యమును, మహోన్నతుని, పరిశుద్ధులని ఆయన రాజ్యము నిత్యము. చూడండి, ఆకాశము
అంతటి క్రిందనున్న. ఇప్పుడు ఆకాశం అంతటి క్రింద ఏముందమ్మా? భూమి ఉంది. భూమి మీద ఉన్న రాజ్యం అంతా ఎవరికి ఇచ్చాడు? మహత్యం ఎవరికి ఇచ్చాడు? మహోన్నతుని పరిశుద్ధులకు ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది? పరిశుద్ధులు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలంటే మహాత్ముడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే దానియేలు దర్శనాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రాజ్యాలన్నీ ఉన్నాయ్యా, ఈ రాజ్యాలన్నీ ఆయా సమయాలలో లేస్తాయి. వారి బలాన్ని బట్టి ఆ రాజ్యాలు ప్రకాశిస్తాయి. కానీ రాజ్యాలన్నిటికంటే గొప్పదైన రాజ్యము ఒకటి ఉంది, బంగారు ప్రతిమ. ఆయనకి ఏమవుతుంది? దర్శనంలో ఒక బొమ్మను చూపిస్తాడు. అది బంగారము, వెండి, ఇత్తడి, మట్టి. కానీ అవన్నిటినీ లాస్ట్కు పొడి చేస్తుంది ఏంటి? చేతికి సహాయం లేకుండా తీయబడిన రాయి వచ్చి దాన్ని అంతా ఏం చేస్తుంది? దంచి పొడి చేస్తుంది. అంటే చూడండి, ఈ భూమి మీద ఈ రాజ్యాలన్నీ కూడా ఒకరి చేత నిలబడేవి. అయితే దేవుని రాజ్యము ప్రేమతో కట్టబడింది. ఆయన తనకు తానుగా ప్రాణం అర్పించి ప్రేమతో ఏ సహాయము, ఏ మనుషుల సహాయము లేకుండా తీయబడిన రాయి ఏంటంటే ఆయన యేసుక్రీస్తు. ఈ భూలోక రాజ్యాలన్నీ లాస్ట్ ఏం చేస్తాడంట? అన్ని దంచబడతాయి, అన్ని ఆయన పాదముల కిందకి వచ్చేస్తాయి. లాస్ట్ కి ఈ ఆకాశం కింద ఉన్న, భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ కూడా ఎవరి అవుతాయి? మహోన్నతుని పరిశుద్ధులు అవుతుంది. అంటే ఈ భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ కూడా ఒకే రాజ్యం అవుతుంది. ఆ రాజ్యము పరిశుద్ధుల రాజ్యము. ఆ రాజ్యంలో నువ్వు ఉంటావు. ఆ రాజ్యం నీకు దక్కాలంటే, ఆ శాశ్వత రాజ్యంలో నువ్వు ఉండాలంటే శాంతి, సమాధానము, రోగం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. హల్లెలూయా. అదొక భూమి మీద కూడా చిరుతపల్లి పిల్లల స్నేహం, మిడినాలు పుట్టవద్ద బాలుడు ఆటలాడుకుంటాడట. ఇప్పుడు ఒకదానికంటే ఒకటి వేయరు జంతువులలో. ఆ రోజు ఏమీ ఉండదు. ఆమె భూమి మీద ఎన్నో తెగులు, ఎన్నో రోగాలు, ఆ రోజు ఏమీ ఉండదు. క్రీస్తు పాలన 1000 సంవత్సరాల పాలనలో శాంతి రాజ్యముగా దేవుడు ఏర్పరుస్తాడు. కాబట్టి పరిశుద్ధులకు ఈ రాజ్యం ఏలుబడి చేసే అవకాశం ఇవ్వబడింది కనుక మనమందరం కూడా ఈ రాజ్యాన్ని తేలిగ్గా చూసుకోకూడదు. కాబట్టి కలిగిన వారు మీరెంతో ధన్యులు. ఇంకా రాజ్యమును పొందుకోని వారు కూడా మీరు సిద్ధపడండి. ఇప్పుడు ఏ గడియలో ఉన్నామంటే ఖచ్చితంగా సంఘం హెచ్చరిక చేయాలి, హెచ్చరిక చేయాలి. మానక మా నోరు ఇప్పుడు ముందు దేని గురించి చెప్పాలంటే దైవ రాజ్యాన్ని పట్టండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనండి, మారు మనస్సు పొందండి. రక్షణ పొందిన వారు కూడా అలర్ట్గా ఉండండి, మేరకు పరిశుద్ధపరచుకోండి. దేవుని రాకడ వరకు మనం కనిపెట్టే వారుగా ఉందాం. దేవునికి స్తోత్రం. ఇంకా చూద్దాము కీర్తనలు 72వ కీర్తన 11వ వచనం. కలగజగాలు ముగించేస్తున్నాం. 72వ కీర్తన 11వ వచనం. రాజులందరూ అన్యజనులందరూ అతనిని సేవించరు. దేవునికి స్తోత్రాలు. రాజులందరూ ఎవరికి నమస్కారం చేస్తున్నారంట? దేవునికి నమస్కారము చేసేదారు. అన్యజనులందరూ కూడా అతనిని సేవించారు. అంటే దినాలలో ఏం జరుగుతుందంటే ప్రతి నాలుక దేవుని స్తుతించాలా, దేవునికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ మార్పు చెందాలంటే నీ పాత్ర ఉంది అందులో. నువ్వు ప్రార్థించాలా, స్వార్థ ప్రకటించాలా. దేవునికి స్తుతి కలుగుగాక. కాబట్టి లూకా సువార్త 22వ అధ్యాయము 28, 30 వచనాలు చదువుతున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయము 28. నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా ఆ రాజ్యములో ఆ బల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇది యేసు ప్రభువుతో ఉన్న శిష్యులకి, నా సోదరులు నాతో కలిసి ఉన్నవారు మీరే. కాబట్టి ఇదిగో ఇప్పుడు ఇచ్చిన ఈ శరీరము, ఈ రక్తము మీరు పుచ్చుకుంటున్నారు. మరలా నా రాజ్యంలో నా బల యుద్ధ నేను మీతో పుచ్చుకుంటానని ఆ పస్కా దినమున రాత్రి ఏం చేశారు? యేసు ప్రభు వారు రొట్టెను ఇచ్చి వారికి కొత్త నిబంధనను ఏం చేశాడు? వారికి తెలియజేసి ఇది ఆచరించండి. ఇప్పుడు మనము భూమి మీద బాప్తిస్మం పొందిన మనం అందరం కూడా ఏం చేస్తున్నాము? ప్రభు బలను సన్నిధిస్తాం. ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాలు పొందుకున్న వారందరూ కూడా ఆయన దేవుని రాజ్యంలో పాలు పొందుకోవాలి. అంటే విమర్శ లేకుండా కాదు, మనం విమర్శించుకొని మన పరిశుద్ధతో ఆయనలో చేయి వేసినప్పుడు, మారు మనసు కలిగిన జీవితం జీవించినప్పుడు మనం కూడా బలవంతంలో ఏమండి ఆ బల యొక్క ఏం జరుగుతుంది? ఆయన రొట్టెలో, ఆయన యొక్క శరీరంలో మనము కూడా ఇందులో పాల్గొంటాం. కాబట్టి దేవుని ప్రియజనమా, ప్రతి ఒక్కరు కూడా ఈ దినాలు మనం అలర్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న అయ్యగారు కూడా ఏమని చెప్పాడు? ప్రశ్న వేసి ఒక్కొక్కరిని మొదట సువార్త ఎక్కడ ప్రారంభించాలంట? మన ఇంటి వద్దనంటే ప్రారంభించాలి. అంటే మొదట నీ ఇంటి వారిని హెచ్చరిక. రాహాబు వేసి అయినా ఆమె చాలా గొప్ప లక్షణాన్ని కలిగింది. ఏం కలిగింది? నన్నే వినిపించు, నేను కదా మిమ్మల్ని దాచింది, నేను కదా మీకు ఈ యొక్క ఎరుకో పట్టణాన్ని ఇస్తాడని మీకు ధైర్యపరిచిందని చెప్పలే. అయ్యా మీరు వచ్చినప్పుడు ఈ ఎరుకో పట్టణాన్ని మీరు స్వతంత్రించుకుంటారు ఖచ్చితంగా. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా ఇంటి వారిని, ఈ యొక్క ఎరుకో పట్టణము నాశనం చేసేటప్పుడు నా ఇంటి వారు నాశనం కాకుండా వారిని రక్షించమని వేడుకోవడం చేస్తుంది. ఈరోజు పురుషుడు రక్షింపబడితే స్త్రీ కోసము ప్రయాసపడాలా? స్త్రీ రక్షింపబడితే పురుషుడు కోసము ప్రయాసపడాలా? స్త్రీ పురుషుడు రక్షింపబడితే ఎవరి కోసం ప్రయాసపడాలా? తిట్టినా చెప్పుకుంటా పోవాలా, విసర్జించినా తృణీకరించిన చెబుతూ 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 పోయినప్పుడు ఏం జరుగుతుంది? దాని ఫలితాన్ని మనము చూస్తాము. ఖచ్చితంగా మన ఇంటి వారి రక్షణ మనకి ఏమైంది? అవసరమైంది. భార్యాభర్తలంట దేవుని కృపావరములో పాలిపాలుస్తుంది. దేవుని యొక్క కృపావరములో భర్త పొందుకొని భార్యకి పాలు లేకుండా ఉండకూడదు. భార్య పొందుకొని భర్త కూడా పాల్గొంటారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆఖరి గడియల్లో, అంత్య దినాలలో ప్రతి ఒక్కరు కూడా మీరు చేయవలసిన పని ఈ సమయాలలో భయపెట్టడం కాదు కానీ వాస్తవాన్ని తెలియజేస్తున్నాం. ఆస్తులు సంపాదించుకోవడము, ఇతరత్ర వాటి మీద మనసు పెట్టడం కాదు. మొట్టమొదట క్యాచ్ చేయవలసింది ఏంటంటే దైవ రాజ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి అందరూ చెప్తున్నారని మనం చెప్పడం అని కాదు, కానీ ఈ కాలం ముందు ఈ వాక్యం మీకు అందించకపోతే మేము వ్యక్తులం అయిపోతాం. అందుకే సంఘాన్ని కట్టేవాడికి జాగ్రత్త ఇచ్చాడు దేవుడు. గృహ నిర్వాహకులు నమ్మకస్తులై ఉన్నారు. కట్టేదాన్ని నీవు ఏ విధంతో కట్టుతున్నావో కట్టేవాడు జాగ్రత్త పడాలని. చాలా బిల్డింగ్స్ కడతారు, కానీ జాగ్రత్త లేకుండా జాగ్రత్తగా కట్టబట్టి అపార్ట్మెంట్స్ కూలిపోతున్నాయి. కొన్ని ఇళ్ళు చాలా కాలం నిలబడలేక కూలిపోతున్నాయంటే కట్టులో సంఘాన్ని కట్టే వారికి కూడా ఏముండాలంటే బాధ్యత ఉండాలి, భారం ఉండాలి. హల్లెలూయా. మిమ్మల్ని ఏ విధంగా చేత కట్టాలంటే వెలగలిగిన రత్నములు, ముత్యములు, బంగారము, వెండి ఇవి కడితే ఏమవుతాయి? అగ్నిలో కాలిస్తే అవి నిలబడతాయి. కర్ర, కొయ్యకాలు, గడ్డి అగ్ని ఎదుట బూడిదైపోయి మిమ్మల్ని పై మెరుగులతో వాక్యం చెప్పి హెచ్చరిక చేయకుండా వాళ్ళ బతుకు వాళ్ళే, వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, నాకు ఇంతమంది హాజరయ్యారని నేను బయట ప్రపంచాన్ని చెప్పుకోవడానికి నేను పనిచేస్తే రేపు లెక్క ఏం చెప్పాలి? ఎవరి దగ్గర? దేవుని ఎదుట నిలబడినప్పుడు కాబట్టి పిలుపు నిలబడలేదు, బూడిదైపోయింది. విశ్వాసం బూడిదైంది, వాక్యం బూడిదైంది, పరిచర్య బూడిదైంది, సేవకురాలు లేదు, అకాలంలోకి వెళ్ళింది, విశ్వాసం లేదు,
పాతాళంలోకి వెళ్ళారు. సంఘము పరలోకంలో కనపడాల, అదే బూడిద. సంఘం భూమి మీద కనపడుతుంది, 100 మంది కనపడవచ్చు, 1000 మంది కనపడవచ్చు. సంఘం ఎక్కడ కనపడాలా? పరలోకంలో కనపడితేనే అది నిలవబడడం. పరలోకంలో లేదనుకో 1000 మంది ఇక్కడ సంఘంలో హాజరవుతారు. సేవకురాలు నేను చెప్పుకోవచ్చు, 1000 మంది అంటే మా సంఘస్థులు. సండే ఆరాధనకి 1000 మంది కొడతారంటే 1000 మందిలో 100 కూడా వెళ్ళకపోతే నువ్వు 1000 మంది వస్తే 1000 మందినే చేర్చాలి సేవకులు. ఆ బాధ్యత, ఆ భారము, ఆ హెచ్చరిక, ఆ ఖండితమైన బోధ, గద్దింపు అది జరగాల. అప్పుడే నేను బాగుగా కట్టుచున్నట్టు లెక్క. లేకపోతే మిమ్మల్ని ఆ విధానంలో కట్టకపోతే రేపు నా భక్తి వ్యర్థమే, సేవ వ్యర్థమే. అందుకే ప్రయాస. ప్రతి వ్యక్తిని కూడా పర్సనల్ టచ్తో విశ్వాసంలో నిలవబడండి. మీరు ఇంకా ఎదగండి, పరిశుద్ధుల గుంపుగా మారండి. మీ మాటలు, మీ ప్రవర్తన, మీ నడవడిక లోకంలో ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలని ప్రతి మెసేజ్లో నేను హెచ్చరిక చేస్తూనే ఉంటాను. ఎవరికి భయపడం. ఒకవేళ పర్సనల్ కూడా చెప్తాను, దేవునికి స్తుతి కలుగునుగా. నా యువత ఒకవేళ తప్పు అన్నది, వారు ఒకవేళ వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు అన్నాగా నేను హెచ్చరిక చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులను పిల్లల్ని హెచ్చరిక చేయాలా. ఆత్మీయ తల్లులుగా మేము కూడా బిడ్డలైన మీకు హెచ్చరిక చేసి సరైన విధానంలో కట్టాల. దేవునికి స్తోత్రం. ఏ దినం ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు నిలిచి నేను చెప్పేది నేను విదిన్ 1 సెకండ్లో నా బ్రతికి ఏమైపోతుందో నాకు తెలియదు, నువ్వేమవుతావో తెలియదు. అంటే అందుకే దావీదు అంటాడు కదా, నా బ్రతుకు దినములను నేను లెక్కించుట నాకు నేర్పించు. అంటే మనం సంవత్సరాలు లెక్కించుకుని నాకు ఇన్నేళ్ళు చెప్పుకోవడం కాదు, ఇంకెంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు అయ్యా అన్నది లెక్కించుకోవాలి. ఇంకెంత బ్రతుకుతానో, నా ఆయుష్కాలము ఎంతో నాకు తెలియదు కాబట్టి ఇచ్చిన ఆయుష్కాలంలో నేను ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటలు మన వీటిలో దీవించబడుగాక కళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుల కృప కలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ మాటల ద్వారా స్వర్ణంతో మీరు మాట్లాడారు, ప్రోత్సాహపరిచారు తండ్రి. ఈ కృపాని అభిషేకం స్వర్ణం మీద నింపండి. ఇంకా లోటైన మర్మాలను మాకు తెలియచేయండి. వాక్య జ్ఞానంలో ప్రతి ఒక్కరిని పెంచగలిగిన కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. భూమి మీద స్థాపించిన ఈ సంఘము దేవ పరలోకంలో నిలవబడి ప్రధానం దేవాలయ ఉమ్మడిలో ఆయన బలహీనతలో ఉన్న నాలో కూడా ఏ అసంపదతున్న సరిచేసి నీ భాగ్యము నాకు దయచేయమని, నీ యొక్క పరలోకంలో నీ మహిమ ఎదుట, నీ అన్ని ఎదుట మేము నిలవబడినప్పుడు నీ పరీక్షలో మేము అయా గెలవగలిగిన శక్తిని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.